అంటే కాదు, వాళ్ళ మొగోళ్ళు కాదా? సమాజంలో ఏమవుతుందో వాళ్ళకి తెలియదా? ఎవడో ట్రోలర్ నిన్ను లంజ అంటే నువ్వు లంజ అయిపోతావా? నీ మొగుడు నీ పక్కకు ఉండి చూస్తలేడా? నువ్వు ఏం చేస్తున్నావు, ఎడిపోతున్నావు, ఎడికొస్తున్నావు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని తెలియదా? ఇవన్నీ తెలియకుండానే నీ పని చేసుకో, నువ్వు జర్నలిజం చేసుకో అని చెప్తారా మొగుళ్ళు? వాళ్ళకి తెలియదా అన్ని? ఇప్పుడు ఆమె నిన్న డాన్స్ చేసిన ఆమె చెప్తలేదా? మా మగుడు పోస్టర్లు అంటేస్తాడు, మా ఆయన కూడా ఎంకరేజ్ చేసిండు, నేను అప్రిషియేట్ చేస్తా. సో అంత చీపోళ్ళు ఇవన్నీ తెలియకుండానే వాళ్ళ కూతుర్లని, వాళ్ళ భార్యలని పబ్లిక్ లైఫ్లోకి రాణిస్తారా వాళ్ళ మగుళ్ళు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ? ఏమైతుంది? నువ్వు వాడు లంజ అంటే నువ్వు నిజంగా లంజ అయిపోతావా? కావు కదా. అట్లా నమ్మే మొగుడు నీకుంటే నీ దురదృష్టం అది. వాడికి తెలియదు, వాడి మొగుడికి పనికిరాడు. ఆమె ఏం చేస్తుంది, ఏడిపోతుంది, ఎవరితో మాట్లాడుతుంది, 24 గంటలు నీ పర్మిషన్ తీసుకొని సమాజంలో ఏమైతుంది నీకు అన్ని తెలిసినాక అయినా ఎవడో లంజ అంటే నువ్వు లంజ అని నమ్మితే వాడు మొగుడే కాడు. సింపుల్ కదా. సాధారణంగా ఏమైపోయింది మిత్రులారా, ఇది ఇప్పుడు లంజ కొడుకు బాడుకో దేడు కావటం అంటే మా హిందీలో అయితే మాదర్ చోద్ గిదర్ చోద్ అంటారు. ఆడ ఖుషి సినిమాలు కూడా పెడతాడు. ఇది ఏమైపోయినాయి, బూతులుగా మాట్లాడతలేరు. అది బూతు అన్న అలా అర్థం తీస్తే మనము అది వినలేము, మాట్లాడలేము. వాడి ఉద్దేశం అది కాదు, అది కామన్ వర్డ్స్ అయిపోయినాయి. అది ఒక కోపాన్ని వ్యక్తపరిచే పదాలుగా అయినాయి, కానీ అది బూతుగా వాడు చూస్తలేడు సమాజంలో. మేబీ దీస్ ఉమెన్ ఆర్ అంటే నాన్నగారు అమ్మగారు అని పిలిచిన ప్రాంతాల నుంచి వచ్చిరేమో కానీ, బట్ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ, మాస్ పీపుల్ ఉండే దగ్గర, లేకపోతే మెజారిటీ కర్షక కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో, ఎస్పెషల్లీ తెలంగాణలో కానీ, నార్త్ ఇండియాలో కానీ, మేబీ ఆంధ్రాలో నాకు అంత గ్రౌండ్ లెవెల్లో డీప్గా నాకు తెలియదు కానీ ఆంధ్రాలో కొద్దిమందితో మాట్లాడితే వాళ్ళు కూడా మొగళ్ళు అయితే నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్నారు. మరి ఐ డోంట్ నో, అంటే వీరు ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడ్డారో నాకు తెలియదు. మరి మన సమాజంలో పుట్టి పెరిగితే ఇవన్నీ చూసి ఉంటారు కదా. ఐ డోంట్ నో. దీస్ ఉమెన్ హ్యావ్ ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది వీళ్ళకి. ఏమంటే సజ్జనారు దేవుడు, ఓకే, మమ్మల్ని ఎట్లయినా రక్షిస్తాడు, ఏం చేయలేడు రాయ్యా. సజ్జనారు రిటైర్మెంట్ స్థాయిలో ఉన్నాడు, ఆల్రెడీ పోలీస్ శాఖ నుంచి ఆర్టీసీ దానికి పంపించారు. ఇలా ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు, ఎప్పుడు వీకేస్తాడో తెలియదు. సో ఆయన ఏదో పీక్తాడు అనుకుంటే, ప్రభుత్వమే అనుకుంటే చేయగలుగుతుంది. కానీ ప్రభుత్వము, రాజ్యాంగము, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగము ఎవరి స్వేచ్ఛని, ఎవరి హక్కులను తీసేయదు, అది మగవాడైనా ఆడమైనా. కాబట్టి మీరు చట్టానికి వ్యతిరేకంగా, న్యాయానికి వ్యతిరేకంగా మీరు ఎలాంటి డిమాండ్సే కోరుకోకూడదు. యూ కెన్ బ్లాక్ దట్ గాయ్ ఆర్ యూ కెన్ గివ్ కౌంటర్. అవునరా నేను లంజనే, ఏం బిక్కుంటారా బిక్కోరా అంటే ఒక్కడు కూడా మాట్లాడు. అవును బే నేను ఏం, ఎస్ మా ఆయననే కాపలా ఉంటాడు, ఏం బిక్కుంటారా బిక్కోర్రా అంటే మనకి ఏమన్నా అర్థం కాదు ఇక. అర్థమైందా? సో యూ హ్యావ్ టు యూజ్ బ్రెయిన్. ఐ డోంట్ అండర్స్టాండ్. సోషల్ మీడియాలో టీజింగ్ వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. నేను ఒకటే చెప్తా, ఇవి నిజంగా జెన్యున్ గా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్న ఎవరన్నా మహిళా జర్నలిస్టులు ఉంటే జెన్యున్ గా, ఇఫ్ దట్ ఈస్ ద కేస్. కానీ ఈ కేసులో మాత్రం వీళ్ళందరినీ ఆమెనే పెట్టింది కామెంట్, తులసి గారు. ఐ హ్యావ్ స్క్రీన్ షాట్ ఆల్సో. వేరే ఆయన మరి విప్లవశ్రీని ఎందుకు తీసుకోవాలి, ఇంకోరిని ఎందుకు తీసుకోవాలి అని అడిగితే నేను ఒక్కొక్కరికి కాల్ చేసి నేను కష్టపడి వాళ్ళందరినీ నేను తీసుకుపోయినా అని ఈమెనే పెట్టింది ఆ కామెంట్. సో ఇక ఆమె ఒక్కతే పోయి చెప్తే దానికి వాల్యూ ఉండదు కాబట్టి అందరిని తీసుకుపోయినట్టుంది. కానీ ఒకవేళ నిజంగా అందులో జెన్యున్ గా బాధపడేటోళ్ళు ఉంటే నేను ఒకటే చెప్తున్నా ఈ మహిళలకి, ఎస్, బీ యాక్సెప్ట్ ద రియాలిటీ ఆఫ్ ద సొసైటీ. సమాజంలో ఉండే సొసైటీని యాక్సెప్ట్ చేయండి. ఎస్, ఇది మన సమాజం ఇట్లనే ఉంది, ఇందుకు భిన్నంగా ఏది నువ్వు ఐడియల్ కండిషన్ ఎక్స్పెక్ట్ చేయకు. ఓకే, నువ్వు మాట్లాడినట్టే ఎదుటోడు మాట్లాడాలని ఆశించకు. ఓకే, నచ్చకపోతే అవాయిడ్ చేయడం ఎట్లనో నేర్చుకో. ఓకే, రియాలిటీకి దగ్గరగా బతకడం అలవాటు చేసుకో. సింపుల్. ఓకే, సో బి ఏమంటారు, ఏమంటారు కరెక్ట్, టూ సెన్సిటివ్ అంటే బి ఒక రఫ్ అండ్ టఫ్ అంటారు కదా. సో నాకు కరెక్ట్ వర్డ్ వస్తలేదు. బి అంటే ఒక థిక్ స్కిన్ ఉండాలి.
ప్రతి చిన్నదానికి ప్రపంచంలో ఎవడైనా నిన్ను కంట్రోల్ చేసే శక్తి, వాని మాటల ద్వారా నిన్ను కంట్రోల్ చేసే శక్తి వానికి ఇయ్యకు నువ్వు. సింపుల్. హ్యావ్ ఎ థిక్ స్కిన్. సార్ విమెన్ బయటికి రావడమే కష్టం. అయిపోయింది. ఉమెన్ 60వ దశకంలోనూ ఆ యొక్క అప్పుడెప్పుడో ఆ యొక్క ఇది శంకరాభరణం సినిమా ఆ టైంలో ఈ యొక్క లేచింది నిద్ర లేచింది మహిళా లోకం ఎన్టీఆర్ సినిమా 40, 60, 50 స్వతంత్ర వచ్చే కొత్తల్లో. ఎస్, మీరు చెప్పిన మాటలు కరెక్ట్. ఇప్పుడు లేదా ఆడ ఉమెన్ బయటకు రావచ్చుడు కాదు, మగవాడికి అనిపిస్తలేడు ఆడ. ఓకే, ఆ పరిస్థితికి వచ్చింది. ఇంకా ఉమెన్ అని ఇంకెన్ని రోజులు పాట పాడతారు, పాడిన పాట. ఏడున్నాడు మిత్రులు, మొగోడు ఎడ కనిపిస్తున్నాడు? ఏ రంగం అన్నా తీసుకోండి, పోలీస్ శాఖ తీసుకోండి, ఆ యొక్క నర్సులు తీసుకోండి, డాక్టర్లు తీసుకోండి, రాజకీయ నాయకులు తీసుకోండి, ఏ రంగం, బస్సుల డ్రైవర్లు తీసుకోండి, ఏ రంగం అన్నా తీసుకోండి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇంక్లూడింగ్ యొక్క స్ట్రిక్ట్ గా ఇస్లామిక్ లాని, షరియా లాని పాటించే ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా మీరు ఏ రెస్టారెంట్ పోండి, ఎక్కడికి పోండి, ఓకే, ఉమెన్ ఎక్కడ లేరు. ఇది ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పోండి, ఏరోప్లేన్స్ దాంట్లోకి పోండి, హాస్పిటల్స్ పోండి, యు నేమ్ ఇట్. ఎస్పెషల్లీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ యొక్క క్లినికల్ వర్క్, లేకపోతే అసిస్టెంట్ వర్కులు, యూ టేక్ ఎనీ ఫీల్డ్. ఓకే, రాకపోతే యొక్క ఎస్పెషల్లీ ఈ యొక్క ఐటీలా, స్పోర్ట్స్లా ఎక్కడ లేరు మహిళలు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అయితే మొత్తం మహిళలే. సో మహిళలు ఇంకా లేరు అంటే మగవాళ్ళు 7:30 వెతుక్కునే రోజులు వస్తున్నాయి. ది విమెన్ కార్డు, విక్టిమ్ రోల్, దిస్ హ్యాస్ టు బి స్టాప్. సో ఆ క్రమంలో వీళ్ళిద్దరూ ఎక్కువసేపు పోను వాళ్ళకి ట్రోల్స్ ఇది కొంచెం చూపెట్టి తర్వాత మీ కామెంట్స్ అవుతా. ఓకే, ఇది ఏదబ్బా ఒక్క నిమిషం, ఇది ట్రోల్స్. There's a tool running in the background of the market right సో now. వనజ గారు మాట్లాడారు, అట్లనే తులసి చంద్ర గారు మాట్లాడారు. కొంచెం చూపెడదాం. హలో ఫ్రెండ్స్, 3 రోజుల క్రితం సిపి సజ్జనార్ని కలిసి డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టుల మీద అత్యంత అసభ్యకరమైన, ఐ రిపీట్, అత్యంత అసభ్యకరమైన భాషతో ట్రోల్ చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఒక రీల్ చేశాము, అట్లాగే కమ్యూనిటీలో కూడా అట్లనే ఇంకోటి ఉమెన్ కమిషన్ కూడా, ఈమెన్ కూడా అడిగినరు, ఆమెను కూడా లెటర్ రాసినారు, అది కూడా చూపెడదాం. ఏదబ్బా, శారదా నేరెల్ల, వేర్ ఇస్ శారదా నేరెల్ల? ఓకే, కమాన్. ఇక్కడ ఏమని పెట్టింది తులసి చందు? థ్యాంక్స్ టు ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ శారదా నేరెళ్ళ గారు, ఇంత వేగంగా స్పందన వస్తుందని ఊహించలేదు. అంతే కదా. సో తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ హైదరాబాద్ ఏమనుంది? టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ తెలంగాణ స్టేట్ లక్డీ కపూల్ హైదరాబాద్. ఇది పిటిషన్ నంబర్ TGSCW అంటే ఉమెన్ జర్నలిస్ట్ ఆఫ్ హైదరాబాద్ రిగార్డింగ్ హరాస్మెంట్, లైఫ్ థ్రెట్, ఆన్లైన్ ట్రోలింగ్, ఎంక్వైరీ, నెససరీ యాక్షన్ రిపోర్ట్ కాల్డ్ ఫర్ సో పిటిషన్ ఆఫ్ ఉమెన్ జర్నలిస్ట్ ఇన్ హైదరాబాద్, డేట్ November 18th ఎట్ హైదరాబాద్. ఓకే, ఏమంటున్నాడు? తెలంగాణ అదేదో చెప్పిన. సో ఇట్ ఈస్ టు submit that women journalists of Hyderabad filed a petition before Telangana State Commission for Women Hyderabad regarding harassment, life threats, abuses, intimidation and online trolling of several women journalists and their families by certain social media handles. They requested for protection and ensure that the freedom of press and the dignity and safety of women journalists is protected. In this regard, it is required to conduct detailed inquiry in the matter, take action against the social media handles and individuals involved in such harassment,
అండ్ సెండ్ కంప్లయన్స్ రిపోర్ట్ టు కమిషన్ ఎట్ ద ఎర్లియస్ట్ అని ఆమె సంతకం పెట్టింది, బి నేరెల్లా అని, రైట్, సెక్రటరీ ఉమెన్ తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ హైదరాబాద్. యా, సో ఇది. సో అయితే ఒకటే, ఫిజికల్గా లైఫ్ థ్రెట్ జెన్యున్గా ఉంటే ఎస్ ఐ రిక్వెస్ట్, అది క్రిమినాలిటీ చర్యలు తీసుకోవాలి. ఫిజికల్ థ్రెట్ లేకుండా కేవలం ట్రోల్స్ చేస్తే మాత్రం నో, దట్ దే హ్యావ్, నీకెంత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందో వాడికి కూడా, ట్రోలర్కి కూడా, ఈ ఆల్సో హ్యాస్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకే, సింపుల్. సో తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ హైదరాబాద్ సేమా డిఫరెంటా? ఏమనుంది?